అయ్యా నా కష్టం సుఖం అందరికి చెప్పిన రాజాన చూసి బిగ్ బాస్ టీం గంగవ్వని కావాలనే బయటకు పంపించారా? హౌస్ నుంచి వెళ్లిపోయాక గంగవ్వని స్టేజ్ పైకి ఎందుకు పిలవలేదు? అసలు నాగార్జున గారికి గంగవ్వకి మధ్య ఏం జరిగింది? హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ నుంచి గంగవ్వ ఎలిమినేట్ అయినప్పటి నుంచి తనపై చాలా వార్తలు సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్నాయి. గంగవ్వ ఆరోగ్యం బాగానే ఉంది అని, బిగ్ బాస్ టీం విషయంలో నాగార్జున విషయంలో గంగవ్వ కొంచెం నెగిటివ్ అయ్యారు అని, అందుకే గంగవ్వను ఉన్నత బలంగా బయటకు పంపించేశారు అని కొంతమంది బిగ్ బాస్ రివ్యూస్ చెప్తూ వస్తున్నారు. జనరల్ గా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయినా కూడా స్టేజ్ పైకి అయితే నాగార్జున గారు పిలుస్తారు. గంగవ్వని మాత్రం పిలవలేదు. ఎందుకు అని పరిశీలిస్తుంటే కొంతమంది బిగ్ బాస్ రివ్యూస్ చెప్తున్న విషయాలు ఇవి. బిగ్ బాస్ హౌస్ నుంచి గంగవ్వ బయటకు వచ్చిన తర్వాత తన కూతురికి ఇల్లు కట్టిస్తేనే ఇక్కడి నుంచి వెళ్తాను అని కొంచెం అల్లరి చేసింది అని, తన కూతురికి ఇల్లు కట్టించమని నాగార్జునపై ఒత్తిడి పెట్టారు అని, అందుకే బిగ్ బాస్ విషయంలో నాగార్జున విషయంలో గంగవ్వ నెగిటివ్ అయ్యారు అని, ఈ కారణం వల్లే గంగవ్వను బిగ్ బాస్ స్టేజ్ పైకి కూడా పిలవలేదు అని అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గంగవ్వ ఇంతకు ముందు ఒకసారి కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. అప్పటికి ఇప్పటికి గంగవ్వలో చాలా చేంజ్ వచ్చింది. తన బిహేవియర్ లో కానీ మాట తీరులో కానీ చాలా చేంజ్ వచ్చింది. గంగవ్వని వాళ్ళ టీం బాగా ప్రిపేర్ చేసి పంపించినట్టున్నారు. ఎక్కడ ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, నామినేషన్స్ లో ఎలా ఉండాలి, ఇవన్నీ బాగా ప్రిపేర్ చేసి పంపించారు. గంగవ్వ ఆరోగ్యం బాగానే ఉన్నా కానీ సడన్ గా గంగవ్వని హౌస్ నుంచి బయటికి పంపించేసి కనీసం స్టేజ్ పై కూడా రానివ్వకుండా బిగ్ బాస్ ప్లాన్ చేశారు అని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఈ వీక్ గంగవ్వని ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ అనుకున్నారట. అందుకే ఉన్నట్టుండి సడన్ గా గంగవ్వని హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారు. కానీ బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వ గేమ్ కూడా అంతేమీ లేదు. కనీసం మాటలతో ఎంటర్టైన్మెంట్ కూడా లేదు. తను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నా లేకపోయినా ఒకేలా ఉంది అనుకున్నారేమో బిగ్ బాస్. అందుకే గంగవ్వని ఈసారి ఎలిమినేట్ చేశారు. మరి గంగవ్వ ఎలిమినేషన్ పై మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.